రైట్ మద్యం కుంభకోణం కేసు గురించిన అప్డేట్ చూస్తున్నాం. ఈ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని 3 రోజుల పాటు విచారణ చేసింది సిట్. ఈ విచారణలో చెవిరెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు సిట్ అధికారులు. 3 రోజుల్లో దాదాపు 200 ప్రశ్నలు అడిగినట్టుగా సమాచారం. ఏ ఒక్క ప్రశ్నకు కూడా సరైన సమాధానం చెప్పకుండా దాటవేశారు చెవిరెడ్డి. మద్యం కుంభకోణం గురించి అనేక ప్రశ్నలు అడిగినా అసలు స్కామే జరగలేదని చెప్పినట్టుగా తెలుస్తోంది. చెవిరెడ్డి విచారణకు వెళ్లే సమయంలో జైలు వద్ద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు కేసులు పెడుతున్నారంటూ మండిపడ్డారు. విచారణ సమయంలో కూడా సిట్ అధికారులతో దురుసుగా ప్రవర్తించారు ఆయన. మీ లెక్కలు చూస్తా, అంతు తేలుస్తా అంటూ జైల్లోనూ రచ్చ రచ్చ చేసినట్టు సమాచారం. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి, చెప్పండి, ప్రెసెంట్ భాస్కర్ రెడ్డి 3 రోజుల విచారణ పూర్తయింది. సిట్ కి అస్సలు ఆయన సహకరించడం లేదు అన్నట్టు తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? సత్తాజ్ మద్యం కుంభకోణంకి సంబంధించినటువంటి కేసులో రిమాండ్లో ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రవర్తన అనేది ప్రస్తుతం విమర్శలకి తావిస్తుందనే విధంగా చెప్పొచ్చు. ఆయన కస్టడీ 3 రోజుల కస్టడీ కోసం సిట్ అధికారులు తీసుకువెళ్తున్నటువంటి సమయంలో కానీ అక్కడి నుంచి తిరిగి సబ్ జైలుకు వస్తున్నటువంటి సమయంలో మీడియా కనబడ్డ ప్రతిసారి కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఊగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. సిట్ అధికారులను బెదిరించే ధోరణిలో ఆయన యొక్క ప్రవర్తన అనేది క్లియర్గా కనిపిస్తున్నటువంటి అంశాలు ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళ సంగతి చూస్తాను అంటూ కూడా క్లియర్గా మీడియా ముందే ఆయన మాట్లాడినటువంటి అంశాలు అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. 3 రోజుల విచారణకు సంబంధించినటువంటి అంశంలో కూడా అనేక అంశాలకు సంబంధించిన వాటికి సంబంధించి సిట్ అధికారుల దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా కూడా చెవిరెడ్డిని ప్రశ్నించడం జరిగింది. కానీ 200 ప్రశ్నలు ఆయన ముందుంచినప్పటికీ కూడా ఆయన ఎక్కడా కూడా సమాధానం చెప్పినట్లు కూడా లేదు అనే విధంగా కూడా సిట్ అధికారుల నుంచి కూడా సమాచారం అందుతుంది. ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి అనేక విధాలుగా కూడా ఆయన్ని ప్రశ్నించినా కూడా ఎక్కడా కూడా అసలు కుంభకోణమే లేదు, వాటికి సంబంధించినటువంటి అంశాలే లేవు, ఏం సమాధానం చెప్పాలనే విధంగా కూడా ఆయన కొంత ఆగ్రహం కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయనే విధంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ విచారణ సమయంలో కూడా విచారణ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కొంత భయానికి గురి చేసే విధంగా వాళ్ళతో దురుసుగా వ్యవహరించడంతో వాళ్ళు కూడా క్లియర్గా మీరు మా కస్టడీలో ఉన్నారు కానీ మేము మీ కస్టడీలో లేము అనే విధంగా కూడా కొంతమంది అధికారులు అయితే చెవిరెడ్డితో కొంత సీరియస్గా చెప్పినటువంటి పరిస్థితి ఉన్నట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. ప్రధానంగా చెవిరెడ్డి ఈ విచారణ 3 రోజుల్లో కూడా ఎక్కడా కూడా సరైనటువంటి సమాధానాలు ఇవ్వటం కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కొన్ని ఆధారాలను పెట్టినా కూడా బుకాయించే విధంగా కూడా సమాధానం చెప్పారనే విధంగా తెలుస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తంగా 3 రోజుల కస్టడీ విచారణ అయితే ముగిసినటువంటి పరిస్థితి ఉంది. అయితే తిరిగి సబ్ జైలుకి తీసుకొని వచ్చినటువంటి సమయంలో ఎవరైతే చెవిరెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు ఇద్దరిని కూడా ఇదే కేసుకు సంబంధించినటువంటి అంశంలో అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. వాళ్ళని గుంటూరు జిల్లా జైలుకి తరలించారు. అయితే గుంటూరు జిల్లా జైలుకి వాళ్ళని ఎందుకు తరలించారు, ఇక్కడే ఉంచాలి కదా అనే విధంగా కూడా వాళ్ళ అంశానికి సంబంధించినటువంటి దానిపైన కూడా జైల్లో అధికారులతో కూడా ఆయన దురుసుగా మాట్లాడటం, పెద్దగా అరవటం ఇవన్నీ కూడా చేసినట్లు కూడా తెలుస్తుంది. పూర్తిగా కూడా విచారణ అంశాలు కానీ బయట ఎక్కడికి చెవిరెడ్డిని బయటికి తెచ్చేటటువంటి సమయంలో మీడియా కనబడితే చాలు ఈ 3-4 రోజులుగా కూడా ఆయన ప్రవర్తన అనేది కూడా పెద్దగా మాట్లాడటం, పెద్దగా అరవటం ఇదంతా కూడా కొంత విమర్శలకు అయితే దారితీసినటువంటి పరిస్థితులు అయితే క్లియర్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మొత్తంగా మాత్రం విచారణకు సంబంధించినటువంటి అంశంలో కొన్ని అంశాలు వెలుగులోకి తెచ్చేటటువంటి ప్రయత్నం సిట్ అధికారులు చేసినప్పటికీ ఎక్కడా కూడా చెవిరెడ్డి అయితే సహకరించినటువంటి పరిస్థితి లేదు. కానీ చెవిరెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు ఎవరైతే ఇద్దరు అరెస్ట్ అయ్యారో వాళ్ళ దగ్గర నుంచి మాత్రం పూర్తిస్థాయి డేటాను అయితే మాత్రం పోలీసులు సేకరించినట్టు తెలుస్తుంది. వారు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగానే ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాలను కూడా క్లియర్గా ముందుకు తీసుకెళ్తామనే విధంగా కూడా సిట్ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చెవిరెడ్డి ఎలాంటి అంశాలు చేశారు, ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాల్లో డబ్బుల్ని ఎక్కడెక్కడికి పంపించేవాళ్ళు, అసలు డబ్బులు ఎక్కడ కలెక్ట్ చేసేవాళ్ళు, ఇవన్నీ కూడా చెవిరెడ్డి అనుచరుల దగ్గర నుంచి అయితే క్లియర్గా డేటాను అయితే పోలీసులు సేకరించిన పరిస్థితుల్లో ఆ అంశాలను అడిగినా కూడా వాటిని కూడా బుకాయించే విధంగా కూడా సమాధానాలు అయితే చెప్పినట్లు కూడా సిట్ అధికారుల నుంచి అయితే కొంత సమాచారం తెలిసినటువంటి పరిస్థితి. ఏదైనప్పటికీ కూడా మళ్ళీ కూడా సిట్ అధికారులు చెవిరెడ్డిని విచారించేటటువంటి అవకాశాలు ఉన్నట్లే కనిపిస్తున్నాయి. రైట్, థాంక్యూ సాయి.